ఇక కొత్త రేషన్ కార్డుల జారీ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇప్పుడు పాతగా 90 లక్షల రేషన్ కార్డులపై చర్చ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కేవలం అర్హత ఉండి గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు లేక ఎదురు చూసిన వారి కోసమే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టిందన్నారు. గ్రామాల్లో జరిగే సర్వేపై ప్రజలకు ప్రతిపక్షాలు అపోహలు కలిగిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ఎవరికైతే రేషన్ కార్డు రాదో వారు సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు పొన్నం. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాడి ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు రేషన్ కార్డు ఇస్తారు. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను.